స్పైడర్ నాయర్ ఇది రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చింది అండ్ తెలుగు ఆడియో కూడా అవైలబుల్ ఉంది అండ్ డబ్బింగ్ కూడా బాగుంది. ఇది ఒక సూపర్ హీరో డ్రామా సిరీస్ సెటప్ ఇన్ 1930s. ఈ వెబ్ సిరీస్ 2 వెర్షన్స్ రిలీజ్ చేశారు, ఒకటి బ్లాక్ అండ్ వైట్, ఒకటి కలర్. వీడియో ప్లే చేసుకునే ముందు యూ కెన్ చూస్ ఐదర్ కలర్ ఆర్ బ్లాక్ అండ్ వైట్. ఈ వెబ్ సిరీస్ లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ క్రెడిట్స్ అండ్ రోలింగ్ టైటిల్స్ పోగా అరౌండ్ 40 to 45 minutes ఉంటుంది ఈచ్ ఎపిసోడ్ రన్ టైం. ఈ సిరీస్ యొక్క ప్లాట్ లైన్ అండ్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈ రోజు మనం రివ్యూ ఇవ్వబోయే వెబ్ సిరీస్ స్పైడర్ నాయర్ స్టారింగ్ నికోలస్ కేజ్. ఇక వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే, న్యూయార్క్ లో బెన్ రెలీ ఒక స్ట్రగ్లింగ్ డిటెక్టివ్. అతని లైఫ్ లో ఒక ట్రాజడీ జరిగిన తర్వాత ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లో ఉంటాడు. అట్ ది సేమ్ టైం ఒక కేసుని సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఆ కేసుని సాల్వ్ చేయడానికి అతనిలో ఉన్న సూపర్ పవర్స్ ఉపయోగించాల్సి వస్తుంది. అతనిలో ఉన్న సూపర్ పవర్స్ ఏంటి, ఆ కేసు ఏంటి, చివరికి సాల్వ్ చేయగలిగాడా లేదా అన్నది రిమైనింగ్ స్టోరీ. బేసిక్ గా ఒక సూపర్ హీరో యాక్షన్ డ్రామా సిరీస్ అంటే మనం ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ యాక్షన్. మీరు కనుక ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్పెక్ట్ చేసి ఈ మూవీ వెబ్ సిరీస్ చూడటం స్టార్ట్ చేశారంటే మీరు డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ లేవనను ఉన్నాయి, కానీ చాలా తక్కువ ఉన్నాయి అండ్ డ్రామా ఎక్కువ ఉంది. దే కాన్సన్ట్రేట్ మోస్ట్లీ ఆన్ డ్రామా. బేసిక్ గా నా వరకు నాకు ఏవైతే మూవీస్ సెటప్ ఇన్ బ్యాక్ ఇన్ ఎర్లీ 90s ఆ టైంలో సెట్ అయిన మూవీస్ నాకు అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించవు అంటిల్ ఆర్ అన్లెస్ అవి ఎక్స్ట్రీమ్లీ ఎంగేజింగ్ ఉంటే తప్ప. బట్ ఈ వెబ్ సిరీస్ కూడా ఆ టైంలోనే సెటప్ అయి ఉంటుంది అండ్ డ్రామా మీద బేస్ చేసుకున్నప్పుడు అది అట్లీస్ట్ కొద్దిగా ఎంగేజింగ్ ఉంటే మనకి ప్రొసీడింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఇందులో ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది, బట్ అందులో సస్పెన్స్ కూడా అంతేమి క్యారీ అవ్వకపోవడం వల్ల నాకైతే ఇది అంత ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు. ఇందులో ఏదైనా పాజిటివ్ ఉంది అని చెప్పుకుంటే అది కేవలం నికోలస్ కేజ్ గారి పెర్ఫార్మెన్స్ తప్ప అంతకు మించి ఇందులో పెద్ద ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు. ఈ వెబ్ సిరీస్ లో పాజిటివ్స్ అంటే ఇది ఒక మూవీలా తీసుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. బట్ వాళ్ళ వెబ్ సిరీస్ లో తీయడం వల్ల ఆ 8 ఎపిసోడ్స్ కి రావడానికి అండ్ రన్ టైమ్ మ్యాచ్ చేయడానికి కొద్దిగా స్ట్రెచ్ చేశారని అనిపించింది నాకు. అదొక మేజర్ డ్రాబ్యాక్ గా చెప్పొచ్చు. ఇది ఒక 2 hours or like 2 hours 20 minutes or like 2 hours కి మూవీ కింద క్రిస్ప్ రన్ టైమ్ తో తీసుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. స్టోరీ కూడా అంత అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరీగా కూడా ఏమనిపించలేదు. మోస్ట్లీ డ్రామా అండ్ యాక్టర్స్ మధ్యన కన్వర్జేషన్స్ మీదే బేస్ అయి ఉంటుంది. సో నాకు అది కొద్దిగా స్ట్రెచ్ అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలి అంటే ఇది ఒక బిలో యావరేజ్ వాచ్ అనిపించింది. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఈ వెబ్ సిరీస్ చూడటం స్టార్ట్ చేశానో నన్నైతే అది సాటిస్ఫై చేయలేదు. ఓవరాల్ గా మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ 2.25 out of 5. అది కూడా ప్యూర్లీ బికాస్ ఆఫ్ ఉన్న కొద్దిపాటి యాక్షన్ సీన్స్ అండ్ నికోలస్ కేజ్ గారి పెర్ఫార్మెన్స్ కి. అదర్ దాన్ దట్ ఇట్స్ ఎ డిసప్పాయింటింగ్ వాచ్. మీరు కనుక ఈ వెబ్ సిరీస్ చూసినట్లయితే మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. మూవీ క్రాకర్ సైనింగ్ ఆఫ్.